జీవికి సహజమైన లక్షణం దుఃఖం కాదు. ఏమైనా అనుకున్నామంటే సన్నివేశాలకు దుఃఖం కలగకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే సన్నివేశములు అనేటువంటివి దాంతో మనం ఐడెంటిఫై అయిపోతాం, అందుకని దుఃఖం కలుగుతుంది. ఈ భ్రమ ద్వైత భావము వలన కలుగును. తాను తన విజ్ఞానము వేరై ప్రవర్తించుట లేక తనకన్నా వేరుగా విజ్ఞానము అనిపించుట. ఎందుకు కలుగుతుంది ద్వైత భావన? అహంకార మమకారం అన్న. అహంకారం అనగా వేరుగా తాను దేహమునందు ఉన్నట్లు గుర్తించుట. మమకారం అంటే నాది అనేటువంటి భావం. ఈ నాది అనేటువంటి భావం ఉంది, అది ఏమిటిది? ఈ శరీరం నాది అనేటువంటిది కూడా మమకారమే. శరీరం నాదని ఫస్ట్ అన్నిటికంటే. ధనము, నేను సంపాదించినటువంటి ధనము నాది, నాది ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు నాది, దారాపుత్రులు భార్య పిల్లలు రూపంలో ఉన్నటువంటిది, ఇవన్నీ కూడా నావి నావి అనేటువంటి భావం చాలా గట్టిగా ఉన్నది. అదే మమకారం. మమకారం అంటే అదే అర్థం, మమ అనేటువంటి భావం.